బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? నేను బఠానీ చిక్కుడుకాయలు ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీకు ఎవరికో చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియలేని వాళ్ళ కోసం అండి. చూడండి, గట్టిగా పట్టుకుంటే ఈ కాయ అంతా సేమ్ బఠానీ గింజలండి. లాస్ట్లో చూపిస్తాను ఆ గింజల్ని మీకు. లోపల ఇవి గంగిగోవు పాలు గరిటెడైన చాలని మా పాతికి ఇవే వచ్చినవండి. అందుకని కొన్నవి ఇంట్లో తోటలో మనం పెంచుకున్న చెట్లు కోసుకుని తెచ్చుకుని వండుకుంటే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది కదండి. అందుకని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలను చిక్కుడుకాయలు కూడా బాగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం మామూలు కామనేనండి. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేస్తాను నేను. ఇప్పుడు కూడా మనం ఇంట్లో కాయల వల్ల నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఒక మాట ఏమిటంటే, నా చిన్నప్పుడు ఎక్కువ తినేదాన్ని ఇవి. మా పుట్టింటి దగ్గర పక్క వాళ్ళకి ఉండేయండి. ఎప్పుడు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఎక్కువ పాదులు పెంచేవారు. అప్పటి నుండి నాకు ఈ కాయలు తినాలని కోరికండి. చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం. పొట్టి చిక్కుడుకాయలు అంటారు, బఠానీ చిక్కుడు అంటారు, చాలా రకరకాలుగా పిలుస్తారండి మా అమ్మగారు వాళ్ళను. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని టమాటా వేస్తాను చూడండి దగ్గరికి అండి. మీకు లాస్ట్లో చూపిస్తాను గింజలన్నీ తీసి. సేమ్ బఠానీ గింజలాగా ఉంటాయండి. అదిగో చూసారండి, వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. సేమ్ బఠానీలే అండి, బఠానీ చిక్కుడు. వీడియో కూర అయితే అదిరిపోతుంది. వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.